సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో సంపూర్ణ రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో భారాస పోటీ చేయదని కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భారాస పార్టీ ఇన్ఛార్జ్ పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరారు. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండలం మెల్లకుంట గ్రామంలో రైతులకు మద్దతుగా మండల భారాస పార్టీ అధ్యక్షుడు కోట్ల యాదగిరి ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రైతులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సొంత ఇలాకా కొడంగల్లో రైతులు వరి కోత కోసి 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 6 కాలం శ్రమించి అప్పు చేసి పండించిన వరి ధాన్యాన్ని అన్నదాత రోడ్లపై కుప్పలుగా పోసి పడిగాపులకు వస్తున్నారని రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, సకాలంలో ఎరువులు మరియు విత్తనాలు ఇవేవి కూడా రేవంత్ సర్కార్ రైతులకు అందించడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరుపై దుయ్యబట్టారు. కేసీఆర్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సకాలంలో రైతులకు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వేడి తక్షణమే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ మహాధర్నాలో భారత ముఖ్య నాయకులు మహేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చాంద్ పాషా, మధుసూదన్ యాదవ్, సేర్ నారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రవిగౌడ్, సురేష్ బండసేను, మహిపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరే మీ అప్పతోటి మాట్లాడుతున్నా చేస్తా ఉన్నా. దీనికి సిద్ధమైతే ఒక్క ఊర్లో రుణమాఫీ కంప్లీట్ అయినట్టుంటే రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొడంగల్లో పోటీ చేయదని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దానికి సిద్ధం కావాలి. ఇట్లా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా కేసీఆర్ గారు ఒక రైతు ఒక గుంట భూమి ఉంటే కూడా ఆ రైతుకు బీమా చేసినాడు. ఆ రైతు చనిపోతే వారం రోజులలో కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడుతుంది. 66,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు 16,000 మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి దమ్ముంటే లేకపోతే పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంత పెద్ద ఎత్తున హాజరైన మొదటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై. దమ్ము లేదు, దమ్ము ధైర్యం లేదు ముఖ్యమంత్రి. ఒక ఎకరా రైతు బంధు వేయడానికి సభ పెడుతున్నాడు, దాంట్లో బటన్ ఒత్తుకున్నాడు. 1 ఎకరాకు బటన్ ఒత్తి బ్రహ్మాండంగా. మరి 30 ఎకరాలు ఉన్న రైతులకి అన్ని 30 నెలలు కావాలి రైతు బంధు కావాలంటే. ఇక 3 ఏళ్ళు దాటిపోవాలి నీ రైతు బంధు కంప్లీట్ కావాలంటే. మరి ముఖ్యమంత్రి గారు మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, చేతులు పెద్ద ఎత్తినారు. మాటల ముఖ్యమంత్రి కానీ చేతుల ముఖ్యమంత్రి కాదు, ఒట్టి మాటలకి పరిమితమైంది. 6 గ్యారెంటీలు అన్నాడు, రైతులకు రుణం, రైతు బంధు అన్నాడు, ఏది కూడా అమలు చేయలే. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పటివరకు ఇచ్చింది ఎంత ఆయన వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో సహాయాన్ని ప్రకటించి 16,000 ఉద్యోగాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 66,000 ఉద్యోగాలు. ఈ గతి ఉంటే తెలంగాణలో ఏముందో పరిస్థితి అర్థం కావాలని చెప్పి ఈ కొనుగోలు సెంటర్ల దగ్గర నుంచి ధర్నా పెట్టాం. ఎందుకు పెట్టామంటే రైతులకు, ప్రజలకు తెలవాలి, ముఖ్యమంత్రి గారి బుద్ధి రావాలి, తెలంగాణ రైతాంగానికి బుద్ధి రావాలి. ఇక్కడ కొడంగల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఒడ్ల కుప్పలను చూస్తూ ఉన్నారు మీరు. పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి ఒడ్లు పోసి వాడ పడిగాపులు కాస్తున్న రైతులకు ప్రభుత్వం గతిలే. కలెక్టర్ లేడు, ఈ రోజు ఇక్కడ ఆఫీసర్ లేరు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయి పత్తకు లేరు. వాళ్ళంతా ప్రజల మీద ధ్యాస లేదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా కుంభకోణాలు, భూములు కబ్జా పెట్టాలి, ప్రజలను పీడించే పనిలో ఉన్నారు తప్ప రైతుల కోసం పట్టించుకునే పాపాన పోలే. ఇక మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలన అంట, విజయోత్సవాల సభ అంట. మరి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని మంత్రులకు ఏమైనా సిగ్గు శరం ఉందని అడుగుతున్నారు. 99 రోజుల పాలనలో మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఒడ్లు వన్నికే చేత అవుతలేదు. కానీ రేపు 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకంటే రైతు వారోత్సవాలు అంట, సంబరాలు. మరి రైతు వారోత్సవాలు ఎందుకు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. ఒడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు కొన్నందుకు వారోత్సవాలు చేస్తున్నావా?